గురుగారు, ప్రతి వాళ్ళు నాయకులుగా ఎదిగి పెత్తనం చెలాయించాలని అనుకుంటారు. కానీ ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని మన ధర్మం తెలియజేస్తుంది. రామాయణంలో భరతుడు రామచంద్రమూర్తిని తిరిగి అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషిక్తుడిని చెయ్యాలన్న దృఢ సంకల్పంతో మంత్రులతో ససైన్యంగా అరణ్యానికి బయలుదేరతాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నివేదన చేస్తాడు, ఎలా అయినా రావాలి నువ్వు అంటే, లేదు, ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను నిలబెట్టాలి అంటే పితృవాక్య పరిపాలన అన్నటువంటి వ్రతాన్ని అనునిత్యము ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్న ఇక్ష్వాకు వంశము ప్రజలకు మార్గదర్శకం చేయాలి అంటే నేను అరణ్యంలోనే 14 సంవత్సరాలు గడిపి తర్వాత వస్తాను అని చెబుతూ రాజు ఏ విధంగా ఉండకూడదో 100వ సర్గలు కశ్చిత్ సర్గ అంటారు దాన్ని, అన్ని ధర్మాలు తెలియజేస్తూ రాజు యొక్క 14 దోషాలని తెలియజేస్తాడు. ఆ 14 దోషాలు మనలో లేకపోతే మనం నాయకుడిగా ఎదగగలుగుతాం. కాబట్టి ఆ దోషాల గురించి తెలుసుకొని వాటిని మన నుంచి దూరం చేసుకుంటూ అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో, నిజానికి ప్రతివాడు రాజుగా ఉండాలనుకుంటాడు, ప్రతివాడు పరీక్షలో ఫస్ట్ మార్కు పొందాలనుకుంటాడు, అద్భుతమైన ఉద్యోగాన్ని సంపాదించుదాం అనుకుంటాడు. రాజు అంటే కేవలం రాజ్యాన్ని పరిపాలించేవాడనే కాదు, చేసిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వర్తించగలిగే దక్షత ఉన్న వాళ్ళంతా రాజుతో సమానమే. సో దాంట్లో నాస్తిక్యం, అనృతం, క్రోధం, ప్రమాదం, దీర్ఘసూత్రతాం, అదర్శనాం, జ్ఞానవతాం, ఆలస్యం, పంచవృత్తితః అంటూ ప్రారంభిస్తాడు. నాస్తిక్యం అంటే కేవలం భగవంతుడి మీద విశ్వాసం లేకపోవడం నాస్తిక్యం కాదు. భగవంతుడు లేడు, అంతా నా ప్రయోజనమే, నాకంటే మించిన వాడు లేడు అన్న అహంకారంతో ఉండటమే నాస్తిక్యం. అసౌ మయా హతశత్రువు హనిష్యే చాపరాణపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి, ఇవన్నీ ఆశ్రీ లక్షణాలుగా భగవద్గీత చెప్తుంది 16వ అధ్యాయంలో. నా అంతకంటే మించిన వాడు లేడు, నేనేం తలపెడితే అదైపోతుంది అన్న భావన చాలా ప్రమాదకరమైనది. కనుక మొట్టమొదట అహంకార రాహిత్యంతో, అనృతం, అబద్ధం ఆడదు. ఒక మాట చెప్పావంటే ఇతను మాటిస్తే నెరవేరుస్తాడు, ఇదే రాజు లక్షణం. ఒక మాట అన్నాడు అంటే చేసి తీరతాడు. క్రోధం, ఇలా కోపం లేకుండా, ఏమరపాటు లేకుండా, అనుకున్న కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయకుండా, గొప్పవాళ్లను దర్శిస్తూ ఆలస్యం చెయ్యకుండా, ఇంద్రియ నిగ్రహం కలిగి అద్భుతమైన రహస్యాన్ని కాపాడే లక్షణంతో నిశ్చయం చేసిన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తూ, మంగళం అనుకున్న కార్యక్రమాన్ని ఆచరిస్తూ, ఒకేసారి శత్రువుల మీద అందరి మీద దాడి చెయ్యకుండా ఎవరైతే ఉంటారో కశ్చిత్వం వర్జయేత్ ఏతాన్ రాజదోషాం చతుర్దశ, ఈ 14 దోషాలను లేకుండా చూసుకున్నప్పుడు అద్భుతమైన నాయకుడిగా నువ్వు ఎదుగుతావయ్యా అంటూ రామచంద్రమూర్తి భరతుడికి అయోధ్యకాండలో తెలియజేస్తాడు.